నమస్కారం. ఇప్పుడు బారాషాహిద్ దర్గా నెల్లూరులో బారాషాహిద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దర్గా. ఇక్కడ వచ్చే నెల 6వ తేదీ నుంచి ఇక్కడ రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. దాదాపు లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం మొహరం నెలలో ఇక్కడికి వచ్చి బారాషాహిద్ దర్గాలో వాళ్ళు ప్రేయర్ చేసుకొని స్వర్ణాల చెరువులో రొట్టు పెట్టుకోవడం ఒక సాంప్రదాయం. ప్రతి సంవత్సరం జనాభా వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి భక్తులు కూడా రెట్టింపు సంఖ్యలో ఇక్కడ వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ సంయుక్తంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా చేసింది. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, మంత్రి నారాయణ గారు అందరూ కలిసి ఇక్కడ ఇప్పటికే ఒక నెల రోజుల నుంచి రెగ్యులర్గా పర్యటించి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ బారాషాహిద్ దర్గా పెయింటింగ్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇక్కడ షెల్టర్స్ అంటే ఈ జూన్ జూలైలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వాటర్ ప్రూఫ్ షెల్టర్స్ దగ్గర నుంచి, అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఇప్పుడు నెల్లూరుకి నలుమూలల నుంచి ఎక్కడైతే సిటీలోకి ఎంటర్ అవుతారో ఆ ఎంట్రన్స్ నుంచి పార్కింగ్కి ఎంత దూరంలో వాళ్ళు వెళ్ళాలా, వెహికల్స్ ఎక్కడ పార్క్ చేసుకోవాలా, దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 24 చోట్ల పార్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పార్కింగ్లో కూడా టాయిలెట్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ పెట్టారు. అలాగే వాళ్ళు స్నానపానయాలు చేయడానికి సపరేట్గా బాత్రూమ్స్ అరేంజ్ చేశారు, లైటింగ్ అరేంజ్ చేశారు. అక్కడే వాళ్ళు ఉండి పండగ టైంలో ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళే విధంగా వాళ్ళకి అన్ని వసతులు కలగజేశారు. అదేవిధంగా ట్రైన్లో వచ్చే వాళ్ళందరికీ కూడా రైల్వే స్టేషన్ నుంచి మన బారాషాహిద్ దర్గా దగ్గర రావడానికి కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బారాషాహిద్ దర్గాకి రావడానికి కానివ్వండి, ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బారాషాహిద్ దర్గాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏఎస్పేటకు పోతారు, అలాగే కస్పూర్కి పోతారు, అక్కడికి కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన వసతుల్ని, ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టి ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా పోలీసు వారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తుల కోసం నీటి వసతిని కూడా మంచి నీరు అంటే సుజల అంటే డిస్టిల్ వాటర్, మంచి వాటర్ అందించాలనే ఉద్దేశంతో కూడా అక్కడక్కడ ప్రతి చోట కూడా స్టాల్స్ నగరం కార్పొరేషన్ వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, మంత్రి నారాయణ అందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ చేయడం జరిగింది. అదేవిధంగా స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్క ఉంటే దాన్ని కూడా తొలగించి నీటిని కూడా శుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే భక్తులు కూడా క్లీన్గా ఉండాలి కాబట్టి అన్నీ చేసి ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. అన్నీ కూడా ప్రతి ఒక్క ఏర్పాటు కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ వచ్చే నెల 6వ తేదీ నుంచి జరిగే ఈ రొట్టెల పండుగ దాదాపు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా అందరికీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.